సరే సరే మీరు ఇక్కడే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తిరగాలి. మా మంచి అన్నయ్య గారు ఇక్కడే తిరుగుతారు. పదవే. అయ్యో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, అమ్మా నాకు కరుణించు, ధనాన్ని కరుణించు తల్లి. నాకు మస్తుగా డబ్బులు కావాలి, ఇవ్వమ్మా. అమ్మా నీకోసం ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, మొక్కుతూనే ఉంటాను కదమ్మా. హారతిస్తాను, కర్పూర హారతిస్తాను, అగరబత్తి హారతిస్తాను. నన్ను కరుణించమ్మా, నాకు ధనాన్ని ప్రసాదించు తల్లి. అమ్మ నీకు దండం పెడుతున్నాను, అమ్మరా ప్రదక్షిణాలు చేస్తున్నాను తల్లి. ధనలక్ష్మి, అమ్మా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, రే అమ్మ ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుందిరా? అదే నాకు అర్థం కావట్లేదురా. అరే అమ్ముంటే కిడ్నాప్ ఎలా చేస్తాంరా? అది నాకు అర్థం కావట్లేదురా. అమ్మా నీకోసం ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను. ఇప్పుడు కిడ్నాప్ చెయ్యండి ఆ మల్లిని. ఎలా చేస్తారో మేము చూస్తాం. ఇద్దరు మొహాలు చూడక ఎలా అయిపోయాయో గిన్నె కోడులాగా. ఐడియా ఏంట్రా? రారా. అమ్మా నీకోసం ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, మొక్కుతూనే ఉంటాను కదమ్మా. హారతిస్తాను, కర్పూర హారతిస్తాను, అగరబత్తి హారతిస్తాను. నన్ను కరుణించమ్మా, నాకు ధనాన్ని ప్రసాదించు తల్లి. అమ్మ నీకు దండం పెడుతున్నాను, నీకోసం చుట్టూ తిరుగుతున్నాను. అమ్మ ధనలక్ష్మి నీకు చక్కెర పొంగలు చేసి పెట్టు. ఏం చేస్తున్నారు ఇద్దరు? అమ్మ అది నిద్ర రాకపోతేను ఇలా వచ్చాం. అది సరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? పూజరా, పూజ చేస్తున్నాను. ఈ రోజు పూజ చేస్తే చాలా మంచిదంట. రండి ముగ్గురం కలిసి భజన చేద్దాం. భజన. అమ్మా మేమెందుకులే అమ్మా, కావాలంటే లతా శిరీష్ అని పిలుద్దాంలే అమ్మా. అయ్యో రే, ఆల్రెడీ బయట వాళ్ళు పూజ చేస్తున్నారా? బయట? అవునరా, మీకు తెలీదా? తెలుసు తెలుసు తెలుసమ్మా, తెలుసు తెలుసు తెలుసు. అరే మనం లోపల పెట్టి తలుపేస్తే అమ్మ బయట ఉన్నారంటుంది ఏంట్రా? అదే నాకే అర్థం కావట్లేదురా. నిద్ర మత్తులో ఏదో అలా అంటుందిలేరా. అంతేనంటావా? కానీ ముందు అమ్మను పంపించే ప్లాన్ చూడాలి. ఐడియా ఏంటది? ఇచ్చుడు. అమ్మా ధనలక్ష్మి, నన్ను కరుణించావా తల్లి? ధనలక్ష్మి నన్ను కరుణించింది. హోరి నా పేకాట మొగుడా, మీ అమ్మ వీక్నెస్ ని బాగా వాడుకున్నావు అన్నమాట. లోపలికంటే వచ్చావురా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళటం ఎలా? రే రావడానికి కాయిన్ వాడాము, వెళ్ళడానికి నోట్ వాడతాం రా. సూపర్. రే ముందు దీన్ని చేతులు కట్టేద్దాం రా. నువ్వు గుడ్డ తీసుకుని నోట్లో కుక్కే. అలాగా సరేనా? మళ్ళీ కట్టేసా. కట్టరా నొక్కనే చేస్తే నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. మళ్ళీ 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 సారీ మళ్ళీ నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం, ఓకేనా? దొంగ డాషులారా, నేను ఆడదాన్ని కాదురా, నన్ను కిడ్నాప్ చేసి ఏం పిక్కుతారా రే? రే బయట పరిస్థితి ఏంటో చూడరా. నువ్వు పట్టుకుంటా రే, డోర్ తెరిచి ఎవరున్నారని చూడు. జాగ్రత్త పట్టుకో. నేను పట్టుకుంటాను. మళ్ళీ ఏమైందిరా? రే నీ వదిన నీ పిల్లం డోర్ బయట ఉన్నారా? చాలే, గదిలో పెట్టి తలిపేస్తే బయటికి ఎలా వస్తారా? నేను నా కళ్ళారా చూశాను రా. అవునా? అయితే నేను నా కళ్ళారా చూస్తాను. పట్టుకో. మళ్ళీ ఈడక్కడ ఎవరు లేరు కదా? నీ బయట ఎవరు లేరు కదరా? లేరా? చూడు కావాలంటే నువ్వు పట్టుకో.
నీ బొందరా అంత క్లియర్ గా కనపడుతుంటే లేరు అంటావేంట్రా దరిద్రుడా. నీ అబ్బా లేరురా పండు పట్టుకొస్తా. ఎవరు లేరు కదా ఏంటిడు నీ అబ్బ గుద్దుతా కాళ్ళు చూడు ఎవరు లేరు. చూడు ఒకసారి పట్టుకో. అబ్బా మళ్ళీ నిజంగానే లేరురా. నీ అబ్బా మనం చెప్పాం కదా. పద 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 మళ్ళీ తీసుకెళ్ళి పద పద దా దా పద మళ్ళీ ఎక్కడ పోయింది? అమ్మా కాయింతల్లి ఎక్కడున్నావమ్మా? అయ్యో ఒక్కసారి దర్శనమిచ్చి మాయమైపోతే ఎలాగమ్మా? ఒకే ఒక్కసారి కనిపించమ్మా. కాయింతల్లి పదరా. అయ్యో 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 దీన్ని తీసుకెళ్లిపోతున్నారే. ఈ అత్తయ్య గారు ఎక్కడున్నారు? ఎక్కడ? ఆవిడ గురించి తర్వాతక్క, ముందు వీళ్ళని ఆపే ప్లాన్ ఏదైనా చెప్పు. వాళ్ళ కిడ్నాప్ ఆపాలంటే వాళ్ళ వెహికల్స్ లో గాలి తీసేయాలి. నువ్వు కొంచెం వెళ్ళి గాలి తీసేయమ్మా. అలాగే, ఇప్పుడే తీస్తాను. అయ్యో అటు కాదే, ఇటు వెళ్తే తొందరగా వెళ్తానక్క. అత్తయ్య గారు, ఈ అత్తయ్య గారు ఎక్కడున్నారో ఏంటో. రేయ్ అడ్రస్ తెలుసు కదా, మన గెస్ట్ హౌస్ దగ్గర అరేంజ్ చేసాం. పదరా పద ఎక్కిచ్చు ఎక్కిచ్చు ఎక్కు. మళ్ళీ రంగా, దారా బండి స్టార్ట్ చెయ్యి. ఓకేనా ఓకే. రంగా ఏమని మళ్ళీ టాటా చెప్తాను. ఇప్పుడు ఎలా? అయ్యో ఆగండి. అయ్యో శిరీష ఏమైంది? అక్క, వాళ్ళు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు అక్క. అయ్యో వెళ్ళిపోయారా? టైర్లో గాలి తీస్తే ఎలా వెళ్ళారే? గాలి తీసింది కార్ టైర్ లో కాదక్క, రిక్షా టైర్ లో. అయ్యో గాలి కారుకి దిగుండా రిక్షా కింద తీసావే తిక్క మొహందానా. అసలు రిక్షాలో కిడ్నాప్ ఎలా చేశారనుకున్నావే? నువ్వు చేసిన వెధవ పని వల్ల మన మొగుళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటారే. ఆ తర్వాత మన ఇద్దరు బతుకు బస్ స్టాండే. బద్రీ రంగా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కిడ్నాప్ చేశారా? అయ్యో ఓరి దేవుడా. వెళ్ళి ఆపుదాం పదక్క. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? ఊరి చివర గెస్ట్ హౌస్ కి వెళ్ళారక్క. అలాగా సరే వెళ్దాం పద. పద. అమ్మో అర్జెంట్ గా వెళ్ళి ఆ ఘోరాన్ని ఆపాలి. అయ్యో దేవుడా పరిగెత్తా. పంతులు గారు వచ్చేసాం. రండి నాయనా రండి. ఇదేమిటి నాయనా, పెళ్లి కుమార్తె చేతులు కట్టేశారు, పైగా నోట్లో వస్త్రం కుక్కారు. కొంపదీసి కిడ్నాపింగ్ మ్యారేజా ఏమిటి? చాచా అలా చేతులు కట్టేయడం మా ఆచారం పంతులు గారు. నోట్లో గుడుకుక్కటం మా ఆచారం పంతులు గారు. అలాగా, ఇలాంటి విచిత్రమైన సంప్రదాయాలు మొదటిసారి చూస్తున్నాను నాయనా. అమ్మ నాన్నలారా ఏం మేనేజ్ చేశారా? మీకోసం పెళ్లి ఏర్పాట్లు చేశాను, కూర్చోండి. ఆ, ముందుగా పెళ్లి కుమార్తెను కూర్చోబెట్టండి. ఓకే. అలాగే కూర్చో మళ్ళీ కూర్చో. అది అబ్బా అవును, ఇటు మీ తరపున గాని అటు పెళ్లి కుమార్తె తరపున గాని బంధువులు ఎవరు రాలేదేంటి? అంటే రీఛార్జ్ కి డబ్బులు లేక ఎవరికి చెప్పలేదు పంతులు గారు. ఆ, అలాగా, అవును. కనీసం తల్లిదండ్రులైనా రావాలి కదా. నిద్రపోక్కిందుకని ఆన్లైన్ లో అక్షంతలు వేస్తాను అన్నారు. మీరు మంత్రాలు మొదలుపెట్టండి పంతులు గారు. సరే సరే. నాయనా, పెళ్లి కుమారుడు వచ్చి పీటల మీద కూర్చోండి. అలాగే. రేయ్, ఆగరా. నువ్వు కూర్చుంటావేంట్రా? నేను కదా పెళ్లి కొడుకుని. అది కాదురా. అరే తప్పురా, గురుగారు కంగారు పడతారు. ఈసారి నేనే పెళ్లి కొడుకుని. కాదు నేను రా. నేను రా. కాదు నేను రా. నా మాట నువ్వే. ఆగండి. అప్రాచ్యపు వెదవల్లారా, ఒక్క అమ్మాయిని ఎంతమంది చేసుకుంటారా? అసలు మీలో పెళ్లి కొడుకు ఎవర్రా? సార్ డిసైడ్ చేసుకొని చెప్తాం. డిసైడ్ చేసుకుంటారా? ఏమ్మా, నీకైనా తెలుసా వీళ్ళల్లో నీకు కాబోయే భర్త ఎవరో? వీళ్ళిద్దరూ నా భర్తలు ఏంటండి బాబు? వీళ్ళిద్దరూ నా అన్నయ్యలు. ఇద్దరునా? సరిపోయింది సాంబ. రేయ్, ఈ రూపాయి బిల్లని టాస్ వేద్దాం రా. ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నర్. అలాగే. ఏమంటావు? అలాగే వెయ్యరా వెయ్యి. టాసా? ఒరేయ్, ఇదేమైనా గేమారా?
రాసేయడానికి అలా వేయటం మా ఆచారం గురుగారు. ఇదేం దిక్కుమాల ఆచారం రా. అమ్మా నువ్వైనా చెప్పు, ఇద్దరిలో ఎవరిని చేసుకుంటావు? నా బొంద చేసుకుంటానా వాళ్ళ అన్నయ్యలు రా బాబు, అర్థం చేసుకో వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు. నేనా? అది కూడా ఆచారమేనా? నా శ్రార్థం పిండా కూడా ఆచారం. సరే వేసుకొని చావండి. రంగా ఆ. నీది హెడ్సా టేల్సా? నాది టైల్స్ రా. హెడ్స్ అంటే నాదే కదా, అంతే కదా. అయితే ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయి. నేనే గెలిచాను రా. మళ్ళీ నాదేరా. ఒరేయ్, నీ కర్మరా నీ కర్మ, చివరికి నా బతుకు ఇలా తయారైందేంట్రా. ఛీ. ఓకేరా. అరే మళ్ళీ నువ్వే చేసుకో. రే ఆస్తి మాత్రం ఇద్దరం షేర్ చేసుకుందాంరా. ఓకేరా. ఓకేనా? పంతులు గారు ఆ? మళ్ళీ భర్తను నేనే. మీరు పెళ్లి మంత్రాలు స్టార్ట్ చేయండి. అలాగే నాయన కూర్చొని తగలేదు. ఎంత హాయిగా ఉంది. ఏమైంది మళ్ళీ? సరిగ్గా కూర్చోరా, అప్పుడు చెప్పలేదవా? అదేంటి పంతులు గారు తిడుతున్నారు? అది మా ఆచారం నాయన. ఓ అదిగో చూడు మీ తమ్ముడు పెళ్లి. త్వరగా షూట్ చేయండి. మీ తమ్ముడు పెళ్లి కూతురుగా భలే ఉన్నాడే. మన పెళ్లి ముందు వీడిని చూసునుంటే నీ బదులు వాన్నే చేసుకునేవాణ్ణి. చాలు షూట్ చేయండి ముందు. అబ్బా పరిగెట్టి పరిగెట్టి కాళ్ళు లాగడం తప్ప గెస్ట్ హౌస్ రావడం లేదేంటి? గెస్ట్ హౌస్ రాదక్క, మనమే అయ్యో. గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. అసలు నీ గెస్ట్ హౌస్ రూట్ తెలుసా లేదా? నీకు తెలీదా అక్క? తెలీదు. తెలిస్తే నిన్నెందుకు ఫాలో అవుతానే? అయ్యయ్యో, ఏమైంది? నాకు తెలీదక్క. నిన్ను మరి ఇటెందుకు తీసుకొచ్చావే? ఎటు వెళ్ళాలో తెలియక. అయ్యో నిన్ను ఛీ, పద. అయ్యో కానండి కానండి పంతులు గారు. అయ్యయ్యో దేవుడా, ఈ వెధవలకు నిజం తెలియక తొందరపడుతున్నారు. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ ఘోరాన్ని ఆపోయ్యా, ప్లీజ్ ఆపు. నాయనా మాంగళ్య ధారణ కానివ్వు. మాంగళ్య ధారణ అయ్యి బాబోయ్. మళ్ళీ ఈ రాత్రి నువ్వు నా సొంతమే. అయిపోయింది, నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నా బతుకు బంగాళాఖాతంలో కలిసిపోబోతోంది. దేవుడా ఎలాగైనా ఈ ఘోరాన్ని ఆపోయా, నా జీవితాన్ని కాపాడవయ్యా దేవుడా. మీ తమ్ముడు నోరు విప్పి నిజం చెప్పే టైం దగ్గరికి వచ్చింది. నేను మళ్ళీని కాను నీ తమ్ముడు అని చెప్పబోతున్నాడు. ఈ అరుదైన దృశ్యాన్ని నీ మొగుడు షూట్ చేస్తున్నాడు చూడు. ఏంటి షూట్ చేసేది? వాడి నోట్లో గుడ్డలుంటే నిజమేలా చెప్తాడు? మీరెలా షూట్ చేస్తారు? అరే అది నిజమేనే. ఇప్పుడు ఎలా మరి? బద్రి వద్దురా, నేను మళ్ళీ కాదురా రే. నీ తమ్ముడు చైతుండ రే. అర్థం చేసుకుని సావరా. రేయ్ బద్రి, అమ్మ వచ్చేసింది, ఇంకా టెన్షన్ ఫ్రీ. నోట్లో గుడ్డలు కూడా కుక్కారా ఇప్పుడు వెధవలు? మీ అమ్మ వచ్చిందిగా, ఇక సీన్ మొత్తం మార్చేస్తుంది. ఇంత కష్టపడి వస్తే టైం బొక్క. వెళ్దాం పదా. అవును, ఏదో జరుగుద్దని ఊహించుకొని వస్తే మొత్తం తుస్సుమంది. పోదండి. పదా. అయ్యయ్యో, ఈవిడెవరండి? ఈ ఎదవలకి తల్లిని. ఓ ఈ వెధవల తల్లి మీరేనా? హా? అవును, పెళ్లికెందుకు ఆలస్యంగా వచ్చారు? ఛీ! ఇది పెళ్ళేంటి? అసలు మిమ్మల్ని పెళ్ళి ఎవరు చేయమన్నారు? ఇదిగో ఈ బద్రియే. బుద్ధి లేకపోతే సరి. ఆ నాకా? కాదు నాకు. అమ్మా అసలు ఏం జరిగిందంటే నోరు ముయ్యరా. ఇంట్లో ఇల్లాల్ని పెట్టుకుని ఇంకో ఆడపిల్ల గొంతు కోయడానికి నీకు మనసులో వచ్చిందిరా? ఏమిటి ఆల్రెడీ వీడికి వివాహం జరిగిందా? ఏదో ఒక్కసారి అయింది పంతులు గారు. చీ అప్రాచ్యుడా, పెళ్లి కాలేదంటే నిజమేమో అనుకున్నాను. ఇలా భార్యలు మోసం చేస్తే బాగుపడర్రా. అమ్మా
నిజం తెలియక తప్పు చేయబోయాను, నన్ను క్షమించండి. ఇక ఈ వెధవల తాట ఒలిచేయండి. ఏందిరా సన్నాసులు సన్నాసులు. ఒరేయ్, ఇలాంటి దారుణమైన నిర్ణయం ఎలా తీసుకున్నారా? అంటే ఆస్తి నొక్కేచ్చు కదా అని. చంపుతా! ఆస్తి కోసం ఆడపిల్ల ఉసురు తీస్తారా? ఛీ! అయ్యో, ఈ విషయం మీ భార్యలకు తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో తెలుసా? అయ్యో పాపం రా, మళ్ళీ చూడు ఎలా కన్నీరు కారుస్తోందో. కన్నీరు తర్వాతమ్మా, ముందు నా నోట్లో గుడ్డ తీయమ్మా. ఇంత నీచమైన పని చేసింది మీరు కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నాను. అదే వేరే వాళ్ళు గనక చేసుంటే ప్రాణం తీసుండే దాన్ని. సారీ అమ్మా, సారీ అమ్మా, ఇంకోసారి ఛీ, వెళ్ళండి. ఒరేయ్, బద్రి! ఈ రోజు అయిపోయావురా. ఇక్కడే ఉంటే ముందు దులిపేస్తారు పదరాజు. ఆగండి. అయ్యయ్యో. అమ్మా, సమయానికి వచ్చాపావమ్మా, లేకపోతే నేను మన ఇంటికి కోడలై ఉండేవాడిని. అయ్యయ్యో, ఏం చేస్తావు నాన్న? అంత మన కర్మ. వెళ్దాం పద. ఆ. నా పేరు మీదున్న యావదాస్తిని నా ఇష్టపూర్వకంగా కైకాల అనసూయ పేరు మీద రాస్తున్నాను. నేను గాని నా తదనంతరం నా వంశస్థులు వారసులకు కానీ ఈ ఆస్తి మీద ఎటువంటి హక్కులు లేవు. ఈ రోజు నుండి రాజశేఖర్ అనబడు నా పేరు మీద ఉన్న ప్రతి ఒక్క స్థిర చరాస్తులు కైకాల అనసూయ గారికి రాయటం జరుగుతుంది. ఇది ముమ్మాటికి నా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను. ఎవరి బలవంతంగాని ప్రమేయంగాని లేదు. రాజశేఖర్ గారు, ఇది మీరు కూడా ఒకసారి చదవండి. సంతకం పెట్టండి రాజశేఖర్ గారు. ఇవ్వండి. అమ్మ మల్లీశ్వరి, తనకు కూడా ఒక మాట చెప్పి సంతకం పెడితే బాగుంటుంది అనిపించింది. అలాగే అలాగే. అమ్మా మళ్ళీ రామ్మా, రా. ఏంటి నాన్నగారు? రామ్మా, కూర్చో. చూడమ్మా, నువ్వు నాకు దొరికితే చాలు అనుకున్నాను. నిన్ను ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి మీ అత్తయ్య నిన్ను అప్పగించినందుకు గాను ఈ ఆస్తి మొత్తాన్ని మీ అత్తయ్య పేరు మీద రాస్తున్నాను. నీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, ఎంత మాట నాన్నగారు. మీరు నాకు దొరికారు. మీరే నాకు కోట్ల ఆస్తి. నిరభ్యంతరంగా రాసివ్వండి. అయ్యో, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. తను నా పెంపకంలో పెరిగింది, ఎందుకు కాదంటుంది. మీరు సంతకం పెట్టండి రాజశేఖర్ గారు. ప్రమాదం దొర ప్రమాదం దొర ప్రమాదం దొర ప్రమాదం దొర ప్రమాదం. పంకజవాసిని
ప్రమాదం దొర ప్రమాదం. ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుండాది. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు నేను లోపలికి పంపింది? అమ్మోరు తల్లి ఆజ్ఞ దొర. మేము ఎప్పుడు ఎక్కడుండాలో ఆ తల్లే చెప్తాది. ఏయ్ నోరు మూసుకొని బయటకెళ్ళు. ఉండండి నేను పంపించేస్తాను. ఏయ్ పద, ఏయ్ పద, నడు. ఏయ్ ఆగు తల్లి ఆగు. దొరతో మాట్లాడుతుండగా. ఏయ్, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు, వెళ్ళు. అది కాదు దొరా. ఏయ్ నమ్మకం లేదంటున్నారు కదా, రా రా. ప్రమాదం రా, జరగబోతున్నది బయటికి దొరా, రా. ప్రమాదం. ఏయ్, రా, రా. ఆగు తల్లి నువ్వు ఆగు. పేపర్స్ ఇవ్వమ్మా. అలాగే నాన్న. కుర్రో కుర్రో. ఆగు తల్లి, ఈ ఇంట్లో పెద్ద దొంగవి నువ్వే తల్లి. కుర్రో కుర్రో. నీ కొడుక్కి ఆడపిల్ల వేషం వేసినావు.